దేశాన్ని ఇప్పటికే పలుమార్లు వణికించిన కరోనా వైరస్ కుటుంబానికి చెందిన మరో ప్రమాదకర వైరస్ మానవాళిని సమీపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటర్ సిండ్రోమ్ కరోనా వైరస్ మెర్స్కోకు దగ్గర సంబంధం ఉన్న కొన్ని రకాల గొబ్బిలాలు వైరస్లు ముఖ్యంగా HKU5 అనే ఉపకరం కేవలం ఒక చిన్న జన్యు మార్పు మ్యుటేషన్ తో మానవ కణాలలోకి ప్రవేశించి తదుపరి ప్రపంచ మహమ్మారిని సృష్టించే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని గబ్బిలాలో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్ ను జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే స్పిల్ ఓవర్ ఆందోళనకర సంకేతాలను చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ WSU నేతృత్వంలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్ లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన మెర్స్కో వైరస్ అనే కరోనా వైరస్ ల సమూహంపై దృష్టి సారించింది. మెర్స్ వైరస్ కూడా ఇదే కుటుంబానికి చెందింది కావడం గమనార్హం. మెర్స్ సోకిన వారిలో మరణాల రేటు సుమారు 34% వరకు ఉంటుంది. చాలా మెర్బెకో వైరస్లు మానవులకు నేరుగా సోకే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ HKU5 అని పిలిచే ఒక నిర్దిష్ట సమూహం మాత్రం ఆందోళనకరమైన రీతిలో మానవులకు వ్యాపించే సామర్థ్యాన్ని చూపుతోందని అధ్యయనం పేర్కొంది. WSU కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ కు చెందిన వైరాలజిస్ట్ మైకెల్ లెట్కో మాట్లాడుతూ, మెర్బెకో వైరస్లు ముఖ్యంగా HKU5 వైరస్ పై ఇప్పటి వరకు పెద్దగా దృష్టి సారించలేదు. కానీ మా అధ్యయనం ఈ వైరస్ కణాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. HKU5 వైరస్లు మానవులకు సోకడానికి చాలా దగ్గరలో ఉన్నాయని కూడా మేము కనుగొన్నామని వివరించారు.